హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో అయితే మా లాస్ట్ డే వినాయకుడి నిమజ్జనం రోజు తీసిన వీడియో అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండ్ వరకు అయితే చూసేయండి, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ లడ్డు సవాల్ అయితే చేస్తున్నాం, మేమైతే లడ్డు సవాల్ చేస్తున్నారనమాట. సో లాస్ట్ అయితే మనకి స్టార్టింగ్కి 50,000 అయితే పాడారు, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్కి లడ్డు అనేది ఎంత పోయిందో మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తాను. అండ్ తర్వాత ఫస్ట్ ఈ లడ్డు తీసుకుందామని చెప్పేసి మా వారు అండ్ ఇంకో అక్క ఉంటుంది ప్రియాంక అక్క, ఆ అక్క ఇద్దరు పోటీ మీద స్టార్ట్ చేసిరు అనమాట. తర్వాత లాస్ట్కి 160 అట్లా పోయి 160 వరకు పాడినాము. తర్వాత పాపం అక్క కొంచెం చాలా ఇంట్రెస్ట్ ఉంది, అయినా మా దగ్గర వినాయకుడికి సంబంధించిన లడ్డు కూడా ఉంది కదా అని చెప్పేసి మేము పాపం అని చెప్పేసి అక్కకు చాలాసేపు పాపం తను ఎక్కువసేపు పాడుతూనే ఉంది అనమాట. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆమె పాడుతూనే ఉంది. సో ఎలాగైనా అక్కకే ఇద్దామని చెప్పేసి అక్క లాస్ట్కి 180 వరకు అయితే అక్క లడ్డు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ముందు రోజే బాలాపూర్ గణేష్ దగ్గరికి వెళ్ళి రావడము, ఆ రోజు నైట్ 3 అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ నిమజ్జనం ఉంది కదా, సో అందరము కొంచెం ఫుల్ టైర్డ్ అయిపోయినాము, పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. అందుకే అందరూ అల్లరి చూసి మా బాబు అనేది ఏడుస్తున్నాడు అనమాట. అండ్ తర్వాత ఫైనల్గా అక్క వాళ్ళైతే లడ్డు అయితే 180కి తీసుకున్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ అయితే వినాయకుడికి సంబంధించిన కండువా ఉంటుంది కదా, కండువా ఇంకా పంచ అది కూడా వేలం పాడుతున్నారు అనమాట. సో అది తీసుకుందామని ఫిక్స్ అయిపోయినాము. అది ఎంతకు వచ్చిందంటే అది 20,000కి ఇచ్చిర్రు. 20,000కి స్టార్టింగ్గా వీళ్ళు 5,000 నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి లాస్ట్కి మాకు 20,000కి వచ్చింది. తర్వాత అనుకోలేదు కలశం కూడా ఉంటుందని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ కలశం కూడా పాడిర్రు. సో ఫస్ట్ కలశం పాడిన ఉంటేనేమో కండువా స్కిప్ చేసేవాళ్ళం, కాకపోతే 2 మాకే రాసి పెట్టినట్టుంది. సో అందుకని చెప్పేసి కలశం అయితే లాస్ట్కి 70,000 అయితే పోయిందనమాట. 70,000కి కలశం అయితే తీసుకున్నాము. 7 days పూజ ఉంటుంది కదా, పూజలు అందుకున్న కలశం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి కలశం అయితే తీసుకున్నాము. ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాము, కలశం అన్న కండువనన్నా, బట్ కలశం కూడా చాలా ఇంపార్టెంటే కదా, అది ఉంటుంది అనుకోలేదు కాబట్టి లాస్ట్కి కలశం కూడా 2 తీసుకోవాల్సి వచ్చింది. బట్ వినాయకుడికి సంబంధించింది ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నాం, ఫైనల్గా 2 అయితే తీసుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇక్కడ యాపిల్ ఉంటుంది, వినాయకుడి దగ్గర యాపిల్ ఉంటుంది కదా, అది కూడా వేలం వేస్తున్నారనమాట. తర్వాతకి అనేవాళ్ళు ఉండి వద్దు అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసిండు. ప్రతిదానికి వేలం వేస్తే బాగుండదు అని చెప్పేసి లాస్ట్కి అయితే యాపిల్ అయితే స్కిప్ చేసిరు అనమాట. తర్వాతకి మొత్తం ఆ వేలం పాటలు అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం వినాయకునికి పూజ చేసి కలశం అనేది మనకి కలశం ఇంకా కండువా అనేది మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు అనమాట. ఈ వినాయక చవితి అయితే చాలా స్పెషల్గా ఉండిపోయింది అనమాట మా అందరికీ. ఎందుకంటే ఇంత గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు ఇంట్లోనే పూజ చేసుకొని లాస్ట్కి ఇంట్లోనే వాటర్లోనే వినాయకుడికి నిమజ్జనం అట్లా చేసుకునే వాళ్ళం. ఫస్ట్ టైం మన ఆఫీస్ పెట్టడము, ఆఫీస్లో ఎన్ని మెంబర్స్ రావడము, వినాయకుడికి సంబంధించినవి అవి తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అలాగే వీడియో అనేది కంటిన్యూగా ఉంటుంది, చూసేయండి.
ఫైనల్గా వినాయకుడిని నిమజ్జనం చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అయితే చేసేస్తున్నారు. సో పిల్లలు బాగా ఏడవడంతో మేమైతే రిటర్న్ అయిపోయినాం అనమాట. సో ఇది ఈ టైం 5 అయ్యింది అనమాట మార్నింగ్. అంతసేపటి వరకు పిల్లలు ఉండరు కదా, సో మేమైతే వెళ్ళిపోయినాము. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.